హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కందిపప్పు బియ్యంతో ఎలా పకోడీలు చేసుకోవాలో చెప్తాను. ఈజీగా టేస్టీగా నేనైతే మీకు చూపిస్తానండి. అయితే చూద్దామా మరి టేస్టీగా ఈజీగా ఎలా చేసుకోవాలో. పకోడీలు చూస్తేనే తినాలనిపించేలా ఉన్నాయి కదా. అయితే కందిపప్పు మేమైతే కిలో తీసుకున్నామండి. బియ్యం కూడా ఒక హాఫ్ కేజీ పైననే తీసుకున్నాము. అయితే మేము ఫాస్టింగ్స్ ఉన్నాం కదా, ఇది బియ్యం కందిపప్పుని ఇలా పిండి పట్టించుకొని పెట్టుకుంటామండి. పకోడీలు శనగపిండితో మనం ఎలా చేస్తామో అదే విధంగా కానీ టేస్ట్ మారేలా ఇలా కూడా ట్రై చేయండి. ఇక చూసారు కదా, మీకు ఎంత సరిపోతుందో అంత పిండి వేసుకోండి. మాకు సరిపోయేంత పిండి అయితే మేము వేసుకున్నాము. చూడండి, నేనైతే పిండి వేసుకుంటున్నాము. ఫాస్టింగ్స్ ఉన్నప్పుడు మనము పకోడీ లేనిది ఫాస్టింగ్ వదలడం చాలా కష్టం అండి. టేస్టీగా పకోడీ అయితే ఉండాలి. మీ టేస్ట్కి సరిపడేంత ఉప్పు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇలా వేసుకోండి. కారం, పసుపు, కొద్దిగా లైట్గా పసుపు వేసుకోండి. సోడా అయితే వేసుకోవాలండి, కొద్దిగా ఫుడ్ సోడా. ఓమా లేనిది పకోడీ అయితే అసలే కాదు, అది మీకు కూడా తెలిసిందే. మేమైతే ఓమాలీలా ఓమా అయితే వేసుకున్నాం కదా. ఆ తర్వాత కట్ చేసుకున్న కళ్యామాకు, కొత్తిమీర వేసుకోండి. ఇక ఉల్లిపాయలు అయితే బాగా వేసుకోవాలండి పకోడీలో, మీకు తెలిసిన విషయమే కదా. ఉల్లిపాయలు అయితే బాగా వేసుకున్నాం మేము. ఇక బాగా కలుపుకోండి. వాటర్ అసలు వేయాల్సిన అవసరం ఉండదు, ఇలా వేస్తే కొద్దిగా లైట్గా వేసుకోండి అంతే. చూసారు కదా, ఇలా ఆయిల్ వేడి అయ్యాక ఇలా చిన్న చిన్నగా చేసుకోండి. ఇక పకోడీలు వేసుకుంటా చెప్తున్నాను కదా, చాలా టేస్టీగా ఉంటుందండి. కందిపప్పుతో మనం ఇంకా బియ్యం కూడా వేస్తున్నాం కదా, దాంట్లో బియ్యం పిండి వేస్తాం కదా, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. మేమైతే ఫాస్టింగ్ వదిలేటప్పుడు ఈ పకోడీ తిన్నామంటే ఇక చాలండి, ఎంత బాగుంటుందో టేస్ట్. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తిని చూడండి ఒకసారి చేసుకొని. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలా కలర్ కొద్దిగా మారితే తీసేయచ్చు చాలు. కొద్దిగా కలర్ ఇలా చేంజ్ అయితే చాలండి. చాలా యమ్మీ రెసిపీ, ఈజీ రెసిపీ కూడా. పిల్లలకి పెద్దవారికి నచ్చేలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా కలర్ మారినాక మేమైతే ఆయిల్ నుంచి తీసేసామండి పకోడీలో. చూసారు కదా, ఎంత బాగా అనిపిస్తుందో, చూస్తేనే తినాలనిపిస్తుంది. సారీ, నేనైతే ఫాస్టింగ్ ఉండే, తర్వాత ఫాస్టింగ్ వదిలాక తిన్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ బాయ్, మళ్ళీ కలుద్దాము.